హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఆన్లైన్ ద్వారా ఇంట్లోనే ఉంటూ పార్ట్ టైం గా లేదా ఫుల్ టైం గా డబ్బు సంపాదించే సరైన అవకాశం కోసం చూస్తున్నారా? మీకు ఏదైనా ఒక్క సబ్జెక్ట్ లో మంచి పట్టు ఉందా? అది మ్యాథ్స్, సైన్స్ కావచ్చు, ఇంగ్లీష్, హిందీ లేదా స్పానిష్ లాంటి భాషలు కావచ్చు, లేదా కోడింగ్, సంగీతం, యోగా కూడా కావచ్చు. మీరు ఏ సబ్జెక్ట్ చెప్పగలిగినా రోజుకు కొన్ని గంటలు కేటాయించి ప్రతి క్లాస్ కి కనీసం 600 నుండి 700 రూపాయల వరకు సంపాదించే అద్భుతమైన ప్లాట్ఫామ్ గురించి ఈ రోజు మనం పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాము. ఈ రోజు మనం వింగీ ట్యూటర్ ఆపర్చునిటీకి ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దామండి. సో లాస్ట్ టైం నేను వింగీ ట్యూటర్ ఫుల్ డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాము. ఈ అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్ గానే ఉంటుంది. నేను ఇప్పుడు నా మొబైల్ స్క్రీన్ ని రికార్డ్ చేస్తూ ఒక్కొక్క స్టెప్ ఎలా కంప్లీట్ చేయాలో చూపిస్తాను. మీరు కూడా వీడియో చూస్తూ మీ మొబైల్లో ఇదే విధంగా ఫాలో అవ్వచ్చు. ముందుగా ఒక ముఖ్యమైన విషయం, ఇక్కడ మనం అఫీషియల్ వింగీ ట్యూటర్ పేజ్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ని చూద్దామండి. సో మనము అప్లికేషన్ అంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. లింక్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. సో మీరు ఇక్కడ గెట్ స్టార్టెడ్ లేదంటే డౌన్లోడ్ ట్యూటర్ యాప్ ని కానీ క్లిక్ చేసిన తర్వాత మీకు వింగీ ట్యూటర్ యాప్ అయితే ఓపెన్ అవుతుందండి ప్లే స్టోర్ నుంచి. సో అందులో స్టెప్ 1 లో మీరేం చేయాలి అంటే వింగీ ట్యూటర్ పేజ్, ఇప్పుడు మీరు నా స్క్రీన్ మీద చూస్తున్నది వింగీ ట్యూటర్ పేజ్ అండి. సో ఇక్కడ ట్యూటర్ గా రిజిస్టర్ అవ్వడానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ముందుగా మీరు జాబ్ లేదా ట్యూటర్ ఆపర్చునిటీకి సంబంధించిన డీటెయిల్స్ ని పూర్తిగా చదవండి. మీరు టీచ్ చేయగల సబ్జెక్ట్ ఏంటి, మీ క్వాలిఫికేషన్ కి ఆపర్చునిటీ సరిపోతుందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అన్ని ఓకే అనిపిస్తే ఇప్పుడు సైన్ అప్ లేదా అప్లై ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. సో తర్వాత అకౌంట్ క్రియేట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి అకౌంట్ క్రియేట్ చేసే పేజ్ కనిపిస్తుంది. ఇక్కడ అడిగిన డీటెయిల్స్ ని కరెక్ట్ గా ఎంటర్ చేయండి. మీరు రెగ్యులర్ గా యూజ్ చేసే ఈమెయిల్ అడ్రస్ ని ఇవ్వడం మంచిది. ఎందుకంటే అప్లికేషన్ కి సంబంధించిన కమ్యూనికేషన్ లేదా అప్డేట్స్ ఈమెయిల్ కి రావచ్చు. సో డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనం ట్యూటర్ ప్రొఫైల్ సెక్షన్ లోకి వచ్చాం. ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. ఎందుకంటే మీరు ఏ సబ్జెక్ట్ టీచ్ చేయగలరు, మీ ఎడ్యుకేషన్ ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఏ సబ్జెక్ట్స్ మీద మంచి నాలెడ్జ్ ఉందో అవే సెలెక్ట్ చేయండి. మీకు తెలియని సబ్జెక్ట్స్ ని జస్ట్ ప్రొఫైల్ అట్రాక్టివ్ గా కనిపించడానికి సెలెక్ట్ చేయకండి. ఎందుకంటే తర్వాత స్టూడెంట్స్ కి క్లాస్ తీసుకునేటప్పుడు మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. సో స్టెప్ 4 లో ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలండి. సో ఇప్పుడు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఇక్కడ మీ క్వాలిఫికేషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయండి. మీరు ఏ కోర్స్ కంప్లీట్ చేశారు, ఏ కాలేజ్ లేదా యూనివర్సిటీలో చదివారు, అవసరమైతే పాసింగ్ ఇయర్ లాంటి డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. ఇక్కడ ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీ రెజ్యూమ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ కి ఇక్కడ అప్లికేషన్ లో ఇస్తున్న ఇన్ఫర్మేషన్ కి డిఫరెన్స్ ఉండకుండా చూసుకోండి. సో నెక్స్ట్ స్టెప్ లో మీరు టీచ్ చేయగల సబ్జెక్ట్స్ లేదా ఏరియాస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు అంటే మీకు కంఫర్టబుల్ గా ఉన్న సబ్జెక్ట్ ని సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ మీద స్ట్రాంగ్ గా ఉంటే దానిని ప్రాపర్లీ మెన్షన్ చేయడం మంచిది. స్టూడెంట్స్ కి యూస్ఫుల్ గా ఉండేలా మీ టీచింగ్ స్కిల్స్ ని క్లియర్ గా మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ స్టెప్ లో మన ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అండి. సో ఇప్పుడు ప్రొఫైల్ కి సంబంధించిన మరికొన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు. ఇక్కడ మీ ఇన్ఫర్మేషన్ ని కంప్లీట్ గా ఫిల్ చేయండి. ప్రొఫైల్ పిక్చర్ అడిగితే డీసెంట్ గా క్లీన్ గా ఉన్న ఫోటో పెట్టండి. ప్రొఫెషనల్ ప్రొఫైల్ కాబట్టి చాలా క్యాజువల్ ఫోటో కంటే సింపుల్ గా క్లియర్ ఫోటో ఉండడం బెటర్. మీ ప్రొఫైల్ ని చూసే స్టూడెంట్ కి మీరు జెన్యూన్ ట్యూటర్ లా కనిపించేలా మెయింటైన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్పాలి. ఈ ఆపర్చునిటీ గురించి మనకి 600 పర్ అవర్ అనే రేట్ కనిపించవచ్చు. కానీ దీనిని ప్రతి ట్యూటర్ కి ఫిక్స్డ్ గా గ్యారెంటెడ్ ఇన్కమ్ వస్తుంది అని మాత్రం అనుకోకండి. మీ యాక్చువల్ పే అవుట్, కంప్లీటెడ్ లెసన్స్ మరియు ఆన్ బోర్డింగ్ సమయంలో కమ్యూనికేట్ చేసే రేట్ మీద ఆధారపడి ఉండవచ్చు. కాబట్టి రోజుకి ఇన్ని గంటలు చేస్తే ఖచ్చితంగా ఇంత మనీ వస్తుంది అని నేను చెప్పడం లేదు. మీరు ఆపర్చునిటీని అప్లై చేసే ముందు టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఒకసారి చదువుకోండి. సో నెక్స్ట్ రెజ్యూమ్ అండ్ డాక్యుమెంట్స్ అండి. సో ఇప్పుడు రెజ్యూమ్ లేదా అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని అడిగితే మీ అప్డేటెడ్ డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయండి. రెజ్యూమ్ అప్లోడ్ చేస్తున్నప్పుడు పేరు, ఈమెయిల్, ఫోన్ నెంబర్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో ముందే చెక్ చేయండి. ఏదైనా డాక్యుమెంట్స్ మ్యాండేటరీ గా ఉంటే అది లేకుండా అప్లికేషన్ సబ్మిట్ కాకపోవచ్చు. కాబట్టి అప్లోడ్ చేసిన తర్వాత ఫైల్ ప్రాపర్లీ అటాచ్ అయిందో కూడా చూసుకోండి. సో ఇప్పుడు మనం అప్లికేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందండి. సబ్మిట్ చేసే ముందు ఒక్కసారి మొత్తం అప్లికేషన్ ని రివ్యూ చేయండి. మీ నేమ్ కరెక్ట్ గా ఉందా, ఈమెయిల్ అడ్రస్ కరెక్ట్ గా ఉందా, ఫోన్ నెంబర్ కరెక్ట్ గా ఉందా, క్వాలిఫికేషన్ మరియు టీచింగ్ సబ్జెక్ట్స్ కరెక్ట్ గా ఉన్నాయా, రెజ్యూమ్ లేదా డాక్యుమెంట్స్ ప్రాపర్లీ అప్లోడ్ అయ్యాయా అన్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మిస్టేక్ ఉంటే సబ్మిట్ చేసిన తర్వాత ప్రాబ్లం రావచ్చు కాబట్టి ఈ స్టెప్ ని స్కిప్ చేయకండి. ఓకేనా ఫ్రెండ్స్? అన్ని కరెక్ట్ గా ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేద్దాం. అప్లికేషన్ సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అవుతుందండి. సో కన్ఫర్మేషన్ లేదా స్టేటస్ కనిపించవచ్చు. అలాంటి కన్ఫర్మేషన్ కనిపిస్తే స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకోండి. అలాగే మీరు ఇచ్చిన ఈమెయిల్ ఇన్బాక్స్ ని కూడా చెక్ చేస్తూ ఉండండి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ట్యూటర్ ప్రొఫైల్ క్రియేట్ చేసిన వెంటనే ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తారా లేదా గ్యారెంటీడ్ ఇన్కమ్ వస్తుంది అని చెప్పలేం. స్టూడెంట్స్ మ్యాచింగ్
అవైలబుల్ లెసన్స్ మరియు మీ ప్రొఫైల్ కి సంబంధించిన ఫ్యాక్టర్స్ మీద ఆపర్చునిటీస్ డిపెండ్ అవుతాయి. సో అందుకే రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే ఇన్కమ్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయకుండా ఇది ఒక ట్యూటరింగ్ ఆపర్చునిటీగా చూడండి. సో పేమెంట్ గురించి కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. వింగ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ట్యూటర్ పేఅవుట్స్ మంత్లీ సైకిల్‌లో ప్రాసెస్ అవుతాయి. అంటే క్లాస్ కంప్లీట్ చేసిన వెంటనే అదే రోజు పేమెంట్ వస్తుంది అని అనుకోకండి. పేమెంట్‌కి సంబంధించి లేటెస్ట్ టర్మ్స్, అప్లికేషన్స్ లేదా ట్యూటర్ ప్లాట్‌ఫార్మ్స్ ఒకసారి చూడండి. సో అంతే ఫ్రెండ్స్. ఈ విధంగా మనం వింగే ట్యూటర్ అప్లికేషన్‌ని స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేయవచ్చు. మీకు ఈ ఆపర్చునిటీ సూటబుల్‌గా అనిపిస్తే అఫీషియల్ పేజ్‌లో డీటెయిల్స్ చదివి అప్లై చేయండి. సో ముఖ్యంగా క్వాలిఫికేషన్స్, సబ్జెక్ట్స్, ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ మరియు పేమెంట్ టర్మ్స్‌ని ఒకసారి పూర్తిగా చదివిన తర్వాతే అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి జెన్యూన్ జాబ్స్, అప్డేట్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ మరియు అప్లికేషన్ ప్రాసెస్ వీడియోస్ కోసం మన సుకన్య వాయిస్ అండ్ బ్లాగ్స్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో యూజ్‌ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్.